హాయ్ బ్రో, నీ పేరు? లోహిత్. ఎక్కడ ఉండేది? ఇబ్రహీంపట్నం. ఓకే. సో ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, ఆయన గురించి అసలు ఏం చెప్తావు? ఒక మాటలో చెప్పాలంటే అసలు ఏం చెప్తావు పవన్ కళ్యాణ్ గురించి? ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఆయన మా డై హార్ట్ ఫ్యాన్స్. అవునా? వై ఎందుకు పవన్ కళ్యాణ్ సెలెక్ట్ చేసుకున్నావు? చాలా మంది హీరోస్ ఉన్నారు, పెద్ద పెద్ద హీరోస్ ఉన్నారు. వై ఎందుకు పవన్ కళ్యాణ్ సెలెక్ట్ చేసుకున్నావు? పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. మళ్ళీ జనసేన పార్టీ మాది. అవునా? సో డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా మన స్టేట్కి. సో డిప్యూటీ సీఎం పొజిషన్లో ఉన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది మీలాంటి చిల్డ్రన్స్ అందరికీ? చాలా ఆనందం. చాలా పవన్ కళ్యాణ్ గారు నీకు పొలిటికల్లో ఉంటే ఎక్కువగా ఇష్టమా, మూవీస్ పరంగా ఎక్కువగా ఇష్టమా నీకు? మూవీస్ పరంగా. మూవీస్ పరంగా ఇష్టం. మరి పొలిటికల్ ఇష్టం లేదా? రెండే ఇష్టం. పొలిటికల్లో ప్రజల్లో తిరుగుతున్నారా లేదా చూస్తున్నావా? ఆయన లీడర్గా కనబడుతున్నారా మీకు? ఓకే. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, మూవీస్లో హరిహర వీరమల్లు మూవీ, ఓజీ మూవీస్ వస్తున్నాయి కదా, ఇవి ఎలా ఉంటాయి? ఈసారి బాగుంటాయి నీ ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా పెట్టుకున్నావా ఈసారి? దద్దరిల్లు ఇస్తాయి. అవునా? సినిమా మొత్తం మామూలుగా ఉండదు. ఏమో ఈ మూవీస్ రావని చెప్పుకుంటున్నారు కదా చాలా మంది. ఇంకా పొలిటికల్లో ఉండిపోయారు కదా ఆయన, మూవీస్ రావులే, ఇంకా ఆశలు వదులుకోండిలే అంటున్నారు కదా. కానీ అలాంటి ఏమి ఉండదు. వస్తాయా మూవీస్? వస్తాయి. పవన్ కళ్యాణ్ బిజీ అయిపోయారు కదా, మూవీస్ రావంటున్నారు కదా, మరి వాళ్ళు అన్నగానే వస్తాయి అంతే. మరి రీసెంట్గా పవన్ కళ్యాణ్ చాలా మంది తిడుతున్నారు, ట్రోల్ చేస్తున్నారు కదా. వాళ్ళన్నీ మొత్తం పట్టించుకోండి మా పవన్ కళ్యాణ్. అతని దారిలో అతను నడుస్తాడు. ఓ ఇంత ఉన్నావు, ఇంత ఇంత నేర్చుకున్నావు పవన్ కళ్యాణ్ గురించి, బాగా రీడ్ చేస్తున్నావు. ఎక్కువ ఎలా అబ్జర్వ్ చేస్తున్నావు? న్యూస్ చూస్తూ ఉంటావా? ఆయన అంటే చాలా ఇష్టం. ఆయన గురించి తెలిసిపోద్ది మొత్తం. ఎలా తెలిసిపోద్ది నీకు? స్టడీ చేస్తూ ఇంట్లో ఉంటావు, ఎలా తెలిసిద్ది? మొబైల్లో అబ్జర్వ్ చేస్తూ ఉంటావా? మొబైల్ అబ్జర్వ్. మరి రీసెంట్గా వాళ్ళ చిన్న బాబుకి ఇన్సిడెంట్ జరిగింది కదా, సింగపూర్లో చిన్న చదువుకుంటాడు కదా, ఆ బాబుకి ఇన్సిడెంట్ జరిగింది. అయినా కూడా ఆయన పబ్లిక్లో ఉండి మీటింగ్స్లో ఉన్నాడు. తర్వాత మీటింగ్ అయిన తర్వాత వెళ్ళాడు. అది కూడా ఎలా అనిపించింది? ఆయన చాలా ఆనందంగా అనిపించింది. ప్రజల కోసం థింక్ చేయడం ఒక గుడ్ థింగ్ అనిపించిందా? సో నెక్స్ట్ ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారు ఏ మూవీ కోసం వెయిటింగ్ నువ్వు? హరిహర వీరమల్లు మూవీ ఆర్ ఓజీ? ఓజీ. హరిహర వీరమల్లు మూవీ కూడా ఉంది కదా, ఎందుకు ఈ మూవీని చెప్పట్లేదు? అందరూ ఓజీకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు ఏంటి? రెండు బాగుంటాయి కానీ ఓజీకి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంది. ఓకే. పవన్ కళ్యాణ్లో నీకు నచ్చే విషయాలు? ఆయన స్మైల్ ఎక్కువ ఇష్టం. స్మైల్ ఇష్టం. పవన్ కళ్యాణ్ తీసిన మూవీస్లో వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ ఖుషి. ఖుషి ఎందుకు నచ్చింది? హీరోయిన్ కోసం మాల్ సో బాగుంది. ఏంటి ఖుషిలో హైలైట్ సీన్ ఏం నచ్చింది పవన్ కళ్యాణ్? టైమింగ్, యాటిట్యూడ్ ఆ మూవీలో బాగుందా? ఓకే బ్రో, థ్యాంక్ యూ.